హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచి పిల్లలకు సండే బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి పెట్టేసి రెడీ అవుతున్నానండి. ఎక్కడికని చూస్తున్నారా? ఏం లేదండి, క్యాంటీన్కి వెళ్దామని రెడీ అవుతున్నా అనమాట. మార్నింగే ముందు వచ్చేసి నేను నివ్యా లోషన్ అంటించేసాను. ఎందుకంటే నా స్కిన్ కొంచెం డ్రై ఉంటుంది, అందుకని నివ్యా లోషన్ అంటించాను. ఇది వచ్చేసి హిమాలయ న్యాచురల్ గ్లో అది అంటిస్తాను అనమాట. క్రీమ్ ఫేస్ అనేది కొంచెం బాగుంటుంది. మనం ఏదన్నా డైరెక్ట్ ఫేస్ మీద క్రీమ్స్ అప్లై చేయకూడదు. ఫస్ట్ మాయిశ్చరైజర్ కానీ లేదంటే కింద కొంచెం లోషన్స్ అలా ఉంటాయి కదా, అలాంటి క్రీమ్స్ అంటించుకొని తర్వాత పైన ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఏదైనా కానీ అంటించుకోవాలి. లేదంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. అలాగని ఇంట్లోనే ఇంకా హెయిర్ నాకు తెలియదు కానీ చాలామంది మీకేంటి, మీ క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్లో తెచ్చుకుంటారో మీకు అన్నీ ఫ్రీగా వస్తాయి అని అంటారు. కానీ ఏవి ఫ్రీగా రావు. అక్కడికి వెళ్ళాక మనం డబ్బు పెట్టే తీసుకొచ్చుకోవాలి. వాళ్ళకైనా ఊరికనే రావన్నమాట. ఏదో కొంచెం డిస్కౌంట్లో వస్తుంది అంతేగాని, అందుకని వెళ్తాం మేము క్యాంటీన్కి. చాలామంది బయట అంటారనమాట, మీకేం మా క్యాంటీన్ కార్డు ఉంది, మందు కానీ ఏదైనా కానీ ఫ్రీగా వస్తుంది అని. మందు ఇవ్వరు, ఫ్రీగా ఏది ఇవ్వరు, అందరూ డబ్బులు పెట్టే తీసుకోవాలి. ఎవరికి ఊరికనే ఇవ్వరనమాట. దాంతోపాటు మాతో పాటు మీరు చూస్తారని అలా చిన్న వ్లాగ్ పెట్టాను అంతేనండి. అలాగే క్యాంటీన్ లోపలికి సివిల్ వాళ్ళని అలౌ చేయరు కదా, అందుకని ఇలా చిన్న వీడియో తీసి పెడతాను. నేను రెడీ అవుతా అంటే మా చిన్న అడుగును వచ్చేసాడండి నాతో పాటు. చూసారా, వాడు క్రీమ్ వీరా అంటే పోస్ పాడేశాడు. చూడండి, నాకన్నా ఎక్కువండి వీడు. అయ్యి బాబోయ్, నాతో పాటు ఎప్పుడెప్పుడు రావాలా అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఉంటాడనమాట. వెళ్ళాలని తల దూకుంటానంటున్నాడు. ఎలా దూకుంటున్నాడు చూడండి అసలు. తర్వాత నేనే దూవేసి రెడీ చేసేసాను ఫాస్ట్గా. అందులో నా పిల్లలు ఉంటే కొంచెం బెస్ట్. నాకు మా సార్ డ్యూటీకి వెళ్ళాడు కదా, అందుకని చిన్నగా రెడీ చేసి తీసుకెళ్తున్నాను. పెద్దోడిని ఇంట్లోనే పెట్టేశానండి, ఎందుకంటే ఇద్దరు ఉంటే ఫైటింగ్ చేస్తారు అక్కడికి వెళ్ళాక. ఇంకా మార్నింగే ఇడ్లీ తినేసి వెళ్తూ ఉన్నామన్నమాట. టిఫిన్ చేసుకొని ఇంటికి కానీ తాళాలు వేసేసుకొని వెళ్తాను. ఎందుకంటే ఇంట్లో పెట్టేస్తాను మా పెద్దోడిని, ఇంట్లో పెట్టి తాళం వేస్తా బయట. ఇంకా బండి తీసేసి వెళ్తూ ఉన్నామండి. మా స్కూటీ అండి ఇది మా పెద్దోడు పుట్టినప్పుడు తీసుకున్నాము. మంచి సెంటిమెంట్ అండి. ఈ స్కూటీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. 10 years కరెక్ట్ ఈ స్కూటీకి. కానీ ఇంకా హడావిడిగా వచ్చేసామండి. ఇక్కడికి వచ్చి చూసేలోపు మాకన్నా ముందే చాలామంది వచ్చేసారు ఇక్కడికి. అంటే ఎంతమంది ఫాస్ట్గా వచ్చినా కానీ వాళ్ళు నెంబర్ వేస్గా మనం బుకింగ్ చేసుకుంటాం కదా, అలాగే పిలుస్తారు సార్ వాళ్ళు. బయట వచ్చేసి చూస్తే వెహికల్స్ అన్నీ చాలా స్టాప్ చేసి ఉన్నారనమాట. మేము స్కూటీ అక్కడ పెట్టేసాము, ఒక చెట్టు కింద పెట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది వచ్చారండి. మా చిన్నోడు ట్రోలీ తీసుకొని వచ్చి పక్కన నించొని ఉన్నాడు. పిలిస్తే వెళ్దామన్నట్టు అక్కడ నిల్డౌన్ చేసి ఉన్నాం, కానీ టైం కాలేదు. 10 o'clock వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళని పంపించేశారు. ఇంకా సరేలే అని పక్కకు వచ్చేసి కూర్చున్నామండి. కాసేపు కూర్చొని తలకి చూడండి సామాన్లు అన్నీ తెచ్చేశారు. కొంతమంది ముందే వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అలాగే చూసి వెయిట్ చేసి ఇంకా మా టైం వచ్చేసింది. ఆ సార్ వాళ్ళు వచ్చేసి లోపలికి పిలిచారనమాట. ఓకేనండి, లోపలికి వెళ్ళాక ఓన్లీ మ్యూజిక్ పెడతానండి.
ఇంటికి వచ్చేలోపు 3 o'clock అయిందండి. అందులోన మాకు ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఎప్పుడు కానీ పర్ఫెక్ట్గా తెచ్చుకునే వాళ్ళము. ఈసారి సరుకులు కొంచెం ఎక్కువ వచ్చేలోపు ఎక్కువ తీసేసుకున్నాను. అవేం వేస్ట్ అయ్యేవేం కాదు, అవి స్టోర్ ఉండేవి అనమాట. అందులోన నేను బిల్ ఒకటి అవుతుందని వెళ్ళాను, అక్కడికి వెళ్ళేదానికి డబల్ బిల్ అయిపోయింది. అప్పటికప్పుడు మా ఆయనకు ఫోన్ చేసి వేరే వాళ్ళతో డబ్బులు వేయించానండి. ఆయన డ్యూటీకి వెళ్ళాడు కాబట్టి. మా బిల్ ఎంత అయిందో గెస్ట్ చేసి మెసేజ్ చేయండి. ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూసేస్తాను అన్నమాట.